కుంభమేళాలో జరిగినటువంటి అతిపెద్ద యాక్సిడెంట్ ఇది అనుకోవచ్చు. అందులో మన తెలుగు వాళ్ళు చనిపోవడం జరిగింది. మొత్తంగా ఆ మినీ బస్సులో 9 మంది ప్రయాణం చేస్తున్నారు. ముందు వాళ్ళంతా కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఏపీ రిజిస్టర్డ్ నంబర్ కావడంతో ఆ మినీ బస్ది అందరూ అనుకున్నారు ఏపీకి సంబంధించిన వాళ్ళు అని అనుకున్నారు. కానీ వీళ్ళంతా కూడా హైదరాబాద్కి చెందిన వాళ్ళు అండ్ అది కూడా ఒకే కుటుంబం ఆర్ ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఆ సర్కిల్ మాత్రమే వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తంగా 9 మంది వెళ్ళారు. సో స్పాట్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే స్పాట్లో 7 చనిపోయారు అండ్ 2 హుటాహుట్న అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అంటే జబల్పూర్, ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన నేషనల్ హైవే, జబల్పూర్కి సంబంధించిన ప్లేస్లో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. మన వాళ్ళ తప్పు ఏమీ లేదు ఆర్ డ్రైవర్కి సంబంధించిన తప్పు అయితే ఏమీ లేదు. వాళ్ళు కరెక్ట్గానే ప్రాపర్గానే వస్తున్నటువంటి టైంలో రాంగ్ రూట్లో ఒక సిమెంట్ లోడ్తో వచ్చినటువంటి లారీ అతి వేగంతో ఈ మినీ బస్ని ఢీకొట్టడం, స్పాట్లోనే ఈ 7 చనిపోవడం. ఇదేదో రాత్రిపూట జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా కాదు. పొద్దున 8:30 ప్రాంతాల్లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అందులో 9 మంది ప్రయాణిస్తే 7 స్పాట్లోనే చనిపోయారు. అందులో డ్రైవర్ కూడా చనిపోయినట్టు చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇద్దరు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ సిహోరా హాస్పిటల్ వాళ్ళని చేర్పించి ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళిద్దరు కూడా అంటే ఇంజురీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్ మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈ మరణించిన వాళ్ళు ఎవరు ఏంటనేది నేను ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. నాచారంకి సంబంధించిన వాళ్ళు 6 ఇప్పటికైతే ఉన్నారు. అందులో అయితే 5 అందులో 6 ప్రయాణిస్తే 5 చనిపోయారు. ఒక వ్యక్తి బాలకృష్ణ, ఆయన పేరు, ప్రస్తుతం అయితే ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక దిల్సుఖ్ నగర్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, సరూర్ నగర్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అండ్ తార్నాకకి సంబంధించిన ఒక వ్యక్తి. అందులో పూర్తిగా 9 మంది ప్రయాణిస్తున్న సిట్యుయేషన్. సో 7 వ్యక్తులు అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం కూడా పూర్తిగా ఆ వ్యాన్ ఏదైతే ఉందో నామరూపాలు లేకుండా ఆ మినీ బస్ పూర్తిగా క్రష్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా వరకు ఈ యాక్సిడెంట్ జరగగానే డే టైం కావడం, అట్లాగే కుంభమేళాకు వెళ్ళి వస్తుండే వాళ్ళు చాలామంది అక్కడ ఉండడం అండ్ అది నేషనల్ హైవే కాబట్టి హుటాహుట్న వాళ్ళకి తొందరగా అంటే ఎవరైనా బతుకున్నారా ఏంటి తొందరగా అంబులెన్స్కి సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడం, సహాయక చర్యలు చేపట్టడం ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసిన పరిస్థితి. కానీ అప్పటికే 7 స్పాట్లోనే చనిపోయారు. ఇంకో 2 మాత్రం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఒకరికి ప్రస్తుతం అయితే కాల్ ఫ్రాక్చర్ అయింది అని చెప్తున్నారు. ఇంకొకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరి మరణించారని ఒక దగ్గర లేదు, విషమంగా ఉందని ఇంకో దగ్గర సమాచారం అయితే అంతోంది. ఈ అంతటి కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటే అది మన ఊరు కాకపోవడం ఆర్ మన రాష్ట్రం కాకపోవడం, అక్కడెక్కడో చాలా దూరంగా కుంభమేళా దారిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావడంతో ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి కావచ్చు, లేదంటే ఇక్కడున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి చేరుకోవడానికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది తెలియకపోవడం కావచ్చు అండ్ అక్కడ అసలు ఎవరు ప్రాణాలతో ఉన్నారు, ఎవరు హాస్పిటల్లో ఉన్నారు అనేది కూడా తెలియక ఇక్కడున్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతము అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఆ లిస్ట్ ఏంటంటే రోంపల్లి రవికుమార్, ఆయన చనిపోయారు. బౌరంపేట సంతోష్ కుమార్, ఆయన చనిపోయారు. తర్వాత సోమవరం శశికాంత్, ఆయన చనిపోయాడు. గోల్కొండ ఆనంద్ కుమార్, ఆయన కూడా చనిపోయాడు. రాజు, ఆయన కూడా చనిపోయారు. మల్లారెడ్డి, ఈయన కూడా చనిపోయారు. ప్రసాద్, ఈయన కూడా చనిపోయిన పరిస్థితి. ఇక గాయాల పాలైనటువంటి వాళ్ళు ఎవరంటే బాలకృష్ణ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అట్లాగే నవీనాచారి, ఈయన కూడా ప్రస్తుతం అయితే చికిత్స తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. ఇది కూడా ఎట్లా తెలిసింది అని అంటే ఇప్పుడు ఎవరైతే నాచారంలో చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికని వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ తల్లి అంటే
చనిపోయిన వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నటువంటి తల్లి రోధిస్తున్న విధానం కావచ్చు. ఎందుకంటే ఆ తల్లి నిజంగానే పాపం ఆమె బాధ వర్ణనాతీతం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే పాపం వాళ్ళ కోడలు చనిపోయిందట. ఇప్పుడు ఏకంగా వాళ్ళ కొడుకును కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళ ఈమె మనుమళ్ళు పూర్తిగా అనాథలైపోయిన పరిస్థితి. వాళ్ళిద్దరు మనుమళ్ళు కూడా హాస్టల్లో చదువుకుంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఆల్రెడీ అమ్మ పోయింది, ఇప్పుడు నాన్న కూడా పోయాడు, పూర్తిగా అనాథలైపోయారు. ఇప్పుడు నేను బతికి నేనేం చేయను, వాళ్ళిద్దరిని నేను ఎట్లా పెంచను, అసలు ఏం చెప్పను అంటూ ఆమె రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది అయితే అసలు స్పృహ తప్పి పడిపోయారు. ఎందుకంటే దేవుడి దర్శనానికి ఒక పుణ్య కార్యానికి వెళ్ళి వస్తున్నటువంటి టైంలో అనుకోని సంఘటన, అట్లాగే ఏమీ తప్పు చేయకుండానే ఒక లారీ వచ్చి మృత్యు రూపంలో ఇప్పుడు పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కబలించిన పరిస్థితి అని అంటే ఎవరు కూడా జీర్ణించుకొని ఆ పరిస్థితి కనిపిస్తోంది. బికాస్ అందరూ కూడా 9 మందే అందులో వెళ్ళారు. అండ్ పూర్తిగా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడం అంతా అయిపోయింది. బ్యాక్ వస్తున్నటువంటి టైంలో ఇట్లాంటి సంఘటన జరగడం ఒక రకంగా షాక్కి గురి చేస్తున్న పరిస్థితి. అండ్ తను మాట్లాడుతూ కూడా మా వాళ్ళు వేరే వెహికల్లో వెళ్ళారు, వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం అసలు ఏంటి ఏమైంది, అక్కడ ఏమన్నా వెళ్ళి చూస్తావా అని అంటే మేము ఎక్కడో ఉన్నాం, అసలు అది ఎక్కడ జరిగిందో ఏంటో మాకు తెలియదు, మాకు ఎట్లాంటి సమాచారం లేదు, ఇక్కడ ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు అని హెల్ప్లెస్గా పాపం మాట్లాడుతున్న సమాధానాలు వాళ్ళకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో హైదరాబాద్ వాసులు ఎప్పుడైతే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి టైంలో మధ్యప్రదేశ్కి సంబంధించిన నేషనల్ హైవే మీద ఈ ఇన్సిడెంట్ జరగడం, ఆ తర్వాత అది ఎక్కడుందో ఏంటో తెలియక, ఎవరి హెల్ప్ తీసుకోవాలో తెలియక మన అంటే కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్కి సంబంధించిన కలెక్టర్ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత ఈ కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదంతా చేసేసరికి ఇదంతా ప్రాసెస్ అయిపోయేసరికి అసలు ఎవరు బతుకున్నారు, ఎవరికి ఏమైంది, ఎవరు ఎక్కడున్నారు తెలియక, అసలు ఏమైందో కూడా అర్థం కాక పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, అట్లాగే నాచారంకి సంబంధించిన 3 ప్లేసెస్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు అట్లాగే ఫ్రెండ్స్, వీళ్ళందరూ అనుకొని కుంభమేళాకి వెళ్దాం అనుకున్నారు. కొన్ని కోట్ల మంది ఈ కుంభమేళాకు అటెండ్ అయి వచ్చారు. కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం ఇట్లాంటి భయానకమైన ఇన్సిడెంట్స్ కావడంతో నిజంగానే ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఇంటికి వచ్చే వరకు కూడా మన వాళ్ళు కూడా అంటే ఈ వార్త తెలిసినటువంటి వాళ్ళు కూడా చాలామంది భయపడిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఏ తప్పు చేయకుండానే ఒక రోడ్ యాక్సిడెంట్లో, అది కూడా ఒక మినీ బస్ అందరు అనుకొని మాట్లాడుకొని వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు తిరిగి రాని లోకాలకి వెళ్ళడం, అట్లాగే ఫ్యామిలీలో డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కోడలు చనిపోయింది, ఇప్పుడు కొడుకును కూడా పోగొట్టుకుంది, 2 మనమళ్లే మిగిలారు, అసలు ఏం చేయాలి ఏంటి అనేది అమ్మ రోధిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే మాత్రం నిజంగానే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. కానీ అనుకోనటువంటి సంఘటన ఇప్పుడు మన రాష్ట్ర సర్కార్ కూడా అక్కడున్నటువంటి వాళ్ళతోని టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. కలెక్టర్కి కూడా క్లియర్గా ఆదేశాలు అందాయి, పూర్తిగా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అక్కడికి పంపే ఏర్పాట్లు త్వరగా చేయమని, అండ్ అక్కడ మన సిచ్యువేషన్ మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా సంప్రదించడం జరిగింది. అండ్ కేంద్ర మంత్రి కూడా కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఫాలో అప్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా ఆదేశాలు క్లియర్ కట్గా కలెక్టర్కి జారీ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం, అండ్ బాధితులు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా అన్ని అయితే విషయాలు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ విషయం పట్ల దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. బట్ నిజంగానే ఇది అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే కుంభమేళాకి వెళ్ళి వస్తుండగా పాపం అనుకోనటువంటి ప్రమాదం వల్ల ఇప్పుడు
హైదరాబాద్కి సంబంధించిన 7 అయితే ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. ఒకరికి సీరియస్ ఉందని చెప్తున్నారు, ఇంకొకరికైతే ఇంజురీ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా ఎక్కడైతే ఈ జబల్పూర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తరలించడం అయితే జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా మరి ఈ ప్రొసీజర్ అంటూ ఏముంటుంది, అక్కడ జబల్పూర్లో చనిపోయారు కాబట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, మరి ఎట్లాంటి చర్యలు చేపడుతుంది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా ఇక్కడికి ఎంత లోపల తీసుకొచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా పూర్తిగా రాష్ట్ర సర్కార్ అయితే ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది.